రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మామూలుగా మనకి కుల మతాలకు అతీతంగా ఒక పాపం మిస్ అయినప్పుడు ఆ పాపం మళ్ళీ దొరికితే బాగుండని సమాజం అనుకున్న రేర్ సందర్భం ఇది. మామూలుగా అయితే ఆ పాప ఏ కులం లేకపోతే ఏది ఏ మతం ఇవన్నీ ఉండేవి. అవేమీ లేకుండా ఆ పాప దొరికితే బాగుండు అనుకునే ఒక మానవతా దృక్పథంతో స్పందించిన సమాజం మనం చూసాం. కాకపోతే అదే సమయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో బాగా స్పందించింది. పవన్ కళ్యాణ్ కూడా ఇమీడియట్గా స్పందించాడు. స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పురమాయించాడు. మీరు వెళ్ళి నైట్ కూడా పెట్రోలింగ్ అవి చేయండి, అక్కడ ఎటువంటి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో గమనించండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆ డిపార్ట్మెంట్ కూడా చేసింది. అట్లాగే అనిత అయితే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళింది, హోంశాఖ మంత్రి. చంద్రబాబు కూడా దాన్ని మానిటర్ చేస్తున్నాడు అని చెప్పారు. సో అలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత హోమ్ గార్డ్స్ కావచ్చు, తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ స్టేట్ అండ్ సెంట్రల్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాగా మొత్తం అక్కడ మోహరించి చేశారు. ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరికి కూడా అలా చేయలేదు. ఇంత చేసిన దానికి ఫలితం దొరుకుంటే బాగుండేది, కానీ ఇప్పటి వరకు దొరకలేదు. ఈ లోపల హైకోర్టుకి ఒక అడ్వకేటు పిల్లేశాడు. అంటే వీళ్ళు కేవలం వెతుకుతున్నారు తప్ప ఈ మిస్సింగ్ కేసుల్లో, అంటే చిల్డ్రన్ మిస్సింగ్ కేసులు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పోలీసులు ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అవ్వట్లేదు అనేది ఈయన వేసినప్పుడు హైకోర్టు వాళ్ళకి ఫాలో అవుతున్నారా లేదా, ఇప్పటివరకు ఏం జరిగిందో నివేదిక సబ్మిట్ చేసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే ఏదైనా మిస్ అయినప్పుడు వితిన్ 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ చేయాలి. ఆ మిస్సింగ్ అనేది ఎవరో కిడ్నాప్ చేసినట్టుగానో అప్డేట్ చేసినట్టుగానో భావించి కేసు పెట్టాలి. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళినట్టుగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కి ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలి. అట్లాగే సిబిఐకి కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు కూడా ఏమైందంటే వెతికి వేసారిపోయారు. ఎన్నిసార్లు ఎత్తుకుతారు, అది రేడియస్ మహా అక్కడ అంత దూరం కూడా వెళ్ళుండే అవకాశం లేదు. కాబట్టి ఒకప్పుడు 1000 ఎకరాలు 500 ఏకర్స్లో ఆ రేడియస్లోనే మిస్ అయ్యిండే అవకాశం ఉంది. అది కూడా 20-30 నిమిషాల్లోనే మిస్ అయింది. కాబట్టి జంతువులు ఏమైనా ఎత్తుకెళ్ళాయా, లేకపోతే కొండ చెలువ ఏమన్నా చేసిందా, కోతులు ఉన్నాయో అటాక్ చేశారా, లేకపోతే అక్కడ ఏమైనా యాక్సిడెంట్గా కుంటల్లో పడిపోయిందా, ఇవన్నీ కూడా రూల్డ్ అవుట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి మిగిలింది ఎవరైనా ఎత్తుకుపోయింది కూడా ఏదో ప్లాంట్ కిడ్నాప్ అయితే కాదు. ఎందుకంటే మిస్ అయినా కదా ఈ అమ్మాయి, అనుకోకుండా వాళ్ళ నాన్న వెనకపోయింది, ఎవరో చెత్తుకుపోయింది కాదు. సో ఆ టైంలో ఆ 20-30 నిమిషాల్లో ఆ ఏరియాలో ఎవరున్నారో వాళ్ళు చూసి ఎత్తుకుపోయి ఉండాలి. సో ఆ యాంగిల్లో కూడా పోలీసులు తీవ్రంగానే శ్రమించేశారు. ఎటువంటి మామూలుగా అయితే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళినా కూడా ఏదో ఒక క్లూ ఎక్కడో చోట దొరుకుతుంది. సీసీటీవీలోనో లేకపోతే ఎక్కడో బస్ స్టాండ్, రైల్వే స్టేషనో ఏదో ఒక రూట్లో వెళ్ళాలి కదా తీసుకుని వెళ్ళాలంటే. అటువంటి ఏ క్లూ కూడా దొరకలేదు ఇప్పటికీ. సో బ్లాక్ వెబ్, మామూలుగా అయితే డార్క్ వెబ్ అంటారు. ఇట్లాంటి వెతుకుపోయిన వాళ్ళని డార్క్ వెబ్లో పెట్టి ఆలం వేయడం అవన్నీ జరుగుతాయి. సో ఏమీ లేదు. సో ఒకటేంటంటే ఈ అమ్మాయి అక్కడే ఎక్కడైనా చనిపోయిండి దొరకకుండానే ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరన్నా తీసుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మేసి క్విక్గా వాళ్ళు వేరే రాష్ట్రాలకు లేకపోతే వేరే దేశాలకి తరలించేసి ఉండాలి. ఇక్కడ వీళ్ళు వెతుకుతూ ఉంటే ఈ లోపల అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి. ఫస్ట్ పాజిబిలిటీ ఆల్మోస్ట్ లేదు, చనిపోయిండే అవకాశం లేదు ఈ ఏరియాలో. సో ఎత్తుకుపోయిండే అవకాశం ఉంది. సో పాప ఇప్పటికి కూడా బతికే ఉండొచ్చు, కానీ పాపని పట్టుకోగలరా అనేది సమస్య. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అతి పెద్దది. ఇండియాలో లక్షల మంది పిల్లలు సంవత్సరం మిస్ అవుతున్నారు. అందులో 90% దొరకట్లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళినాక దొరకడం అనేది అసాధ్యం. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు మిస్ అయితేనే దిక్కులేదు. ఎందుకంటే వాళ్ళు బాగా ఖర్చు పెట్టుకొని పోలీసులకి లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి పెట్టుకొని లాయర్లతో కోర్టులో కేసులు వేసి ఇన్ని చేస్తే కూడా దొరకట్లేదు. సో అలాంటిది వీళ్ళు ఏం చేయగలరు? పేరెంట్స్ వెరీ పూర్, వాళ్ళు ఏమి చేయలేరు. సో మీడియా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంత ఫోకస్ అయింది. మీడియా కానీ పట్టించుకోకపోతే డే 1 నుంచి కూడా అసలు మిస్ అయిన పాపని ఎవరు పట్టించుకోరు. మామూలుగా రోజువారీ చాలామంది మిస్ అవుతుంటారు. మనం రైల్వే స్టేషన్లో చూస్తే రోజు ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కే రోజు 20 మంది కిడ్స్ ట్రైన్లలో వస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి ఎక్కేసి వస్తుంటారు.
వాళ్ళని పట్టుకునే ఆర్గనైజేషన్లో ఉంది. మేము కూడా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని ఒకటి తీసాము, యూట్యూబ్లో కూడా ఉంది. సో అలాగా మిస్సింగ్ అనేది వెరీ కామన్ ఇండియాలో. సో ఇప్పుడు ఈ పాప దొరుకుతుందా లేదా, దొరికిపోయింది, అక్కడ ఉందంట ఇక్కడ ఉందంట అనే పుకార్లు తప్ప ఇంతవరకు నిర్దిష్టంగా పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనో, హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళిందనో ఏ విషయం చెప్పట్లేదు. కిడ్నాప్ అయిందనో, అసలు పాప బతుకుందనే విషయం కూడా వచ్చి పోలీసులు చెప్పట్లేదు. మరి తల్లిదండ్రులకి ఏమన్నా ఇన్ఫార్మ్ చేస్తున్నారా అనేది కూడా తెలియదు. కాకపోతే ఇప్పటికి కూడా తల్లిదండ్రులు ఏంటంటే బతికే ఉంది మా పాప అనే హోప్తోనే ఉన్నారు. జ్యోతిష్యులు కూడా మెజారిటీ జ్యోతిష్యులు బతికే ఉందని చెప్తున్నారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. దాని పట్ల కూడా వాళ్ళు కోపంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ 100 కిలోమీటర్ల దూరంలో ఉందనో ఇక్కడ ఉందనో వాళ్ళకి ఆశలు రేకెత్తిస్తున్నారు, రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుందని. సో అందువల్ల వాళ్ళకి కోపం ఉంది. పోలీసులు ప్రకటించాల్సిన అవసరం ఉంది, ఏదైనా సరే అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఏమి ఎలిమినేట్ చేశారు, ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, పాప బతుకుండే అవకాశం ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉండొచ్చు, ఇది పోలీసులు చెప్పగలగాలి. సో అది పోలీసులు చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? ఒకటి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికి లీక్ అయితే సోర్సులు అలర్ట్ అయిపోతాయి, క్రిమినల్స్ అలర్ట్ అయిపోతారు. కాబట్టి ఒక కొలిక్కి వచ్చి నాకు చెప్దామన్నా ఉండాలి. 2, అసలు ఏ రకమైన క్లూస్ లేకుండా ఏం చెప్పాలో తెలియకుండా మీడియాకి ఏం చెప్పాలి, ఏ క్లూలు లేవు అనే యాంగిల్లో వాళ్ళు గమ్మున ఉండాలి. ఏదేమైనా పోలీసులు చెప్పకపోతే గందరగోళం. మనం ఇక్కడ కూడా ఒక ఆమె విజయారెడ్డి 2 పిల్లల్ని తీసుకెళ్లి చంపేస్తే ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైందో చెప్పలేదు. అట్లాగే ప్రొద్దుటూరులో కోటలో ఒక అమ్మాయి చనిపోతే ఎవరు చంపారనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. ఇట్లా చాలా కేసుల్లో పోలీసులు అప్పుడు మాట్లాడతారు రోజు మీడియాతో, కానీ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు. లాస్ట్ మంత్ 15th చనిపోతే గాయత్రి, ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు దాని మీద ఏమైందని. సో ఇదేది డీజీపీ స్థాయిలో ప్రెజర్ ఉండి కేసుల్లోనే ఇలాగ ఉంది పరిస్థితి. ఇక్కడ హోంమంత్రి, ఇప్పుడు జాహ్నవి కేసులో హోంమంత్రి, డిప్యూటీ సీఎం ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే కేసుల పరిస్థితి అలా ఉంది. అంటే మన పోలీసులకి ఇప్పటికి కూడా కొన్ని కేసుల్లో అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా సింపుల్గా కొట్టడం ఒకటి, టార్చర్ చేయడం ఒకటి, రెండోది ఫోను, సీసీటీవీ, వీటి మీదే డిపెండ్ అవుతున్నారు తప్ప వేరే ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అనేవి ఎవాల్వ్ అవ్వట్లేదు ఓవర్ ద టైం. అవి ఎవాల్వ్ కాకపోవడం వల్ల క్రిమినల్స్ మోర్ అడ్వాన్స్డ్గా ఉన్నారు. ముఖ్యంగా ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్. సో దాన్ని డీల్ చేయాలంటే సపరేట్ ఒక సిబిఐ లాంటి ఒక ఆర్గనైజ్డ్ స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళే చేయగలగాలి. మామూలు తుని లాంటి స్టేషన్లో వాళ్ళని మనమే నిందించలేం. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి వాళ్ళని మనం అనలేము. దీన్ని ఇంకా సీరియస్గా సిఐడికో అట్లేమన్నా అప్పగించి ఒక స్పెషలైజ్డ్ వింగ్కి ఇస్తే కానీ ఈ పాప అసలు ఆచూకీ అనేది తెలియదు. ఎతకడం, ఇక్కడ లోకల్లో ఫోన్ ట్రాక్లు చేయడం ఇవన్నీ వీళ్ళు చేయగలరు, కానీ దీన్ని దాటి ముందుకెళ్ళడం అనేది తుని పోలీసుల వల్ల